హాయ్ అండి. అందరూ భక్తి భావంతోని భగవంతుడంటే భయంతోని గుళ్ళు, పూజలు, గోపురాలు, వ్రతాలు, నోములు అన్నీ జేస్తారు. కరెక్టే అది బానే ఉంటది. కానీ మనుషుల దగ్గరకొచ్చే వరకి డబ్బు లేనోళ్ళు, కొంచెం పేదవాళ్ళు ఉన్న వాళ్ళను కోపగించుకోవడం, ఈసరించుకోవడం, దూషించడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది అసలు తప్పు. చాలా తప్పండి. నువ్వు భగవంతునికి సేవ చేయకపోయినా పర్వాలేదు, ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు గానీ, మనుషులను మాత్రం ప్రేమ తత్వంతో చూసుకోవాలంటే వాళ్ళలో ఉన్నది గూడా ఆత్మే. అది దైవ స్వరూపం. ఆత్మే పరమాత్మ అన్నారు గదండీ! అది మనం ఫస్ట్ అది చేయాలంట. మన ఇంట్లో పని వాళ్ళున్న వాళ్ళను గూడా గౌరవించాలి, ప్రేమగా చూసుకోవాలి. ప్రేమ తత్వంతో ఉన్నప్పుడే నువ్వు భగవంతునికి గూడా సేవ చేసినంత మార్గం. దేవుళ్ళు, గురువులు అందరూ ప్రతి ఒక్కరు ప్రేమ తత్వంలోనే ఉన్నారు. ఈ విశ్వం అంతా నిండింది ప్రేమేనండి. అందుకే ప్రతి ఒక్కరిలోనూ దైవంగా భావించి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళని మన్నించి, క్షమించి వాళ్ళలో ఉన్నది ఆత్మే గాని మనం తెలుసుకొని మంచి సత్ప్రవర్తనతో ఉన్నప్పుడే భగవంతుడు కూడా మనల్ని క్షమిస్తాడు. వాళ్ళు మనల్ని రక్షిస్తాడు.